హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ వ్లాగ్స్ కి స్వాగతం। తమ్నేల్ చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం। చాలా చిన్న వీడియో చేశాను, స్కిప్ చేయకండి। మేము ఈ కారు వ్యవసాయం ఎలా చేస్తున్నాం అనేది వీడియోలో డీటెయిల్ గా చెప్పడం అయితే జరిగింది। నాటు అని చెప్పి ఏంటో మట్లో ఏంటో చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ దేవుణ్ణి నిలబెట్టాలని చెప్పేసి గద్దెలు అయితే వేస్తున్నాను। ప్రతి కారు వ్యవసాయం చేసే ముందు ఈ విధంగా తూర్పు వైపుగా మట్టితో గద్దె వేసి ఇక్కడ 3 రాళ్లతోటి దేవుణ్ణి అయితే చేసి పుదిస్తాను। ముగ్గురు దేవుళ్లను నిలబెట్టి పసుపు కుంకుమతో పుదిచ్చి పువ్వులతో అలంకరించి అగరవత్తులు కొబ్బరికాయ నైవేద్యంగా ఇచ్చి తర్వాత మొలక వచ్చిన వరి గింజలను దేవుడి దగ్గర చల్లుతాము। తర్వాతే నాటు అనేది స్టార్ట్ చేసాము। నాకు తెలిసి ప్రతి ఏరియాలో వ్యవసాయం చేసే రైతులైతే బాయిల దగ్గర ఈ విధంగా దేవుళ్ళని నిలబెట్టుకొని పూజ చేసిన తర్వాతే వ్యవసాయ పనులు అయితే మొదలు పెడతారు। ఇక పూజ అంటారా, ప్రత్యేకంగా ఏమీ లేదండి। ప్రతి ఒక్కరూ చేసే విధంగానే మనం ఇలా పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించి అగరవత్తులు తర్వాత కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టేసి మనము చేసే వ్యవసాయ పనులు అయితే మొదలు పెట్టేస్తాము। ఇక పూజ అయితే కంప్లీట్ అయింది। చెప్పలేదు కదా మేము ఎన్ని ఎకరాల నాటు వేస్తున్నామని। 3 ఎకరాలు అయితే నాటు పెట్టాలని అయితే అనుకుంటున్నాము। ఎంత తొందరగా నాటు పెట్టాలని అనుకున్నా కూడా నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంది। చూడండి, నీళ్లు లేక పలసగా నీళ్ళైతే మడులలో ఉన్నాయి। దున్నటానికి కూడా చాలా ఇబ్బంది అయింది। పక్కన పొలం వాళ్ళ నీళ్లు అడిగి పెట్టి మరి కరిగట్టు అయితే చేశాము। ఇంకా లేట్ అయ్యే కొద్దీ వెనుకకు అవుతుందని చెప్పేసి ఇక ఉదయం 6 గంటలకు వచ్చి 9-10 గంటల వరకు పొలాన్ని అయితే దున్నేసాము। ఇక సాయంత్రం 3 గంటల టైంలో మేమైతే డ్రమ్ సీడ్తో నాటైతే వేయాలనుకొని ఇక డ్రమ్లో సీడ్స్ అయితే వేస్తున్నాము। ఇక డ్రమ్ సీడ్కి మొలక ఎలా అనేది మీకు ఆల్రెడీ నేను వేరే వీడియోలలో చెప్పాను। ఒకరోజు మొలక కడితే సరిపోతుంది। ఇక మా బాబు మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే డ్రమ్ములు గుంజటానికైతే సిద్ధం చేశారు। ఇక మొత్తానికైతే బుడత పొలంలోకి దిగి డ్రమ్ అయితే గుంజుతున్నారు। 3 గంటలకి డ్రమ్ము గుంజాలనుకున్నాము। మరిగా ఒక్క డ్రమ్ముతోటి గుంజాలంటే చాలా లేట్ అవుతుంది, చీకటి అవుతుందో ఏమో అని చెప్పేసి మా చిన్నమామయ్య వాళ్ళ డ్రమ్ము కూడా తీసుకొచ్చాము। ఒకదానికి తోడు ఇంకొకటి ఉంటే కొంచెం పని అనేది చాలా ఈజీగా అవుతుంది, టైం కూడా మనకి సేవ్ అవుతుందని చెప్పేసి 2 డ్రమ్ములతో గుంజటం అయితే స్టార్ట్ చేసేసాము। స్టార్ట్ చేయడం అయితే ఇలా స్టార్ట్ చేసాము, కానీ ఇక మధ్యలోకి వెళ్ళే కొద్దీ చాలా సమస్యలను అయితే ఎదుర్కొన్నాము। ఈ కారులో ఇన్ని సమస్యలతో మేమైతే వ్యవసాయం ఎలా చేయాలో ఏంటో అని అర్థం కావట్లేదు। మునిపేవి కౌలు భూములు, ఇక ఈసారి ఇంత రిస్క్తో ఇన్ని సమస్యలతో వ్యవసాయం చేస్తున్నాము। మరి ఇక లాస్ట్కి వచ్చేసరికి మాకు ఏం మిగులుతుందో ఏమో, పెట్టుబడులు కౌలు అన్నీ తీసేస్తే అంతా ఆ దేవుడి మీద భారం అయితే వేసేసి ఇక మేము వ్యవసాయం అయితే స్టార్ట్ చేసేసాము। చూడండి, వరి సీడ్ అయితే ఈ విధంగా మొలకైతే రావటం జరిగింది। డ్రమ్ సీడ్కి అయితే ఈ విధంగా మొలక అనేది వెళ్తే సరిపోతుంది। మేము డ్రమ్ సీడ్కి అని చెప్పేసి ఒకరోజు మొలకైతే కట్టేశాము, కానీ డ్రమ్ సీడ్ వేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఇక మధ్యలో చాలా ఆటంకాలు అనేది రావటం జరిగింది। వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి। అవి ఎలాంటి సమస్యలు అనేది మీకైతే క్లారిటీగా చెప్తాను। ఇక డ్రమ్ సీడ్కి ఎలాంటి సీడ్ ఎంచుకోవాలని అంటే 10 కేజీల బ్యాగ్స్ అయితే చాలా రకాల కంపెనీస్ అయితే వస్తున్నాయి। మరి నేను ఏ సీడ్ ఎంచుకున్నాను అనేది మీకు తెలుసుకోవాలంటే నాకు వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను ఏ రకం సీడ్ అనేది ఎంచుకున్నాను అనేది చెప్తాను। నీళ్ళ సమస్యకి తొందరపడి జాగ్రత్తతో ఎంత త్వరగా కరిగట్టు అనేది చేసినా కూడా మళ్ళీ కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది। ఇక లేట్ చేయకుండా ఆ సమస్యలు ఏంటో మీకు చెప్తాను। నా బ్యాక్ సైడ్ పొలం కనిపిస్తుందిగా, చూడండి, నీళ్లు లేకుండా పలచగా నీళ్లు పెట్టి దున్నటం అయితే జరిగింది। అసలు బోర్ అనేది చాలా తక్కువగా నీళ్లు పోస్తుంది। ఇక కరిగట్టు టైం అయితే దాటిపోతుంది। ఆల్రెడీ ఒడ్లు నానేసాము, మొలక కూడా కట్టేశాము, పొలంలో చూస్తే నీళ్ళే లేవు। ఇక లేట్ అయ్యే కొద్దీ మొలక పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు। ఇక పక్కన పొలం వాళ్ళనైతే నీళ్ళైతే అడిగాము, వాళ్ళు నీళ్ళైతే పెట్టారు। ఇక వారి పుణ్యమాన్ని కరిగట్టయితే చేశాము, అయినా కూడా నీళ్లు చాలా పలసగా ఉన్నాయి। ఇన్ని సమస్యలతో ఈసారి కరిగట్టు అయితే అస్సలు కుదరలేదు। మీరు చూస్తున్నారు కదా, చాలా ప్రాబ్లం అవుతుంది। డ్రమ్ అనేది తిరగట్లేదు, వీల్స్ అనేది మట్టిలో అలా ఇరుక్కుపోతున్నాయి। ఇక లాభం లేదని చెప్పేసి డ్రమ్ సీడర్ పక్కకు పెట్టేసి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తున్నాము। ఇక ఏం చేయాలి అని ఆలోచించి ఇక మన వెనకటి కాలం పెద్దలు వ్యవసాయం చేసే పద్ధతి గుర్తొచ్చింది। ఇక చల్లేద్దామని చెప్పేసి మా హస్బెండ్ ఒడి కట్టుకొని మొలకొచ్చిన ఒడ్లని ఒడిలో పోసుకొని ఈ విధంగా చల్లటం అయితే స్టార్ట్ చేస్తున్నారు। చూశారు కదా మా ఇబ్బందులు, కరిగట్టు అందంగా లేదు, నీళ్లు సరిగా లేవు, డ్రమ్ము ప్రాబ్లం ఇచ్చింది। ఈసారి ఇన్ని సమస్యలతో వ్యవసాయం అయితే చేస్తున్నాము। చూద్దాం పంట ఏ విధంగా పండుతుంది అనేది। వ్యవసాయం అంటే లాభాలు వచ్చే వ్యవసాయాన్ని చూపించడమే కాదండి, ఈ విధంగా వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టపడాలి అనేది కూడా తెలియాలని ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది। మేమనే కాదు, వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది।
ఇక కరిగట్టు ఆపుదామంటే మొలక అనేది పెరిగిపోతుందని చెప్పేసి ఈసారికైతే ఈ విధంగా వ్యవసాయాన్ని అయితే చేసేస్తున్నారు కదా రైతన్నల ఒడిదుడుకుల వ్యవసాయాన్ని. మరి వీడియో ఇంతవరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మంచి అగ్రికల్చర్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో